ఛత్రపతి సంభాజీ రియల్ లైఫ్ ఆధారంగా వచ్చిన చావా సినిమా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఆ సినిమాలో చెప్పిన అంశాలే కాకుండా మొఘల్ రాజు ఔరంగజేబ్ సాగించిన అమానుష కాండకు ఎన్నో అంశాలు చారిత్రక సాక్ష్యంగా నిలిచాయి. ఆలయాల కూల్చివేతలు, మతం ఆధారంగా పన్నులు విధించి మత గురువులను చంపడం, ఇంకా అనేక దురాఘాతాలు కూడా చరిత్రలో ఉన్నాయి. ఇక మరాఠా రాజ్యంపై కన్నేసిన ఔరంగజేబు ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుండి ప్రయత్నిస్తాడు. కానీ అది సాధ్యం కాదు. అయితే శివాజీ మహారాజ్ చనిపోయిన తరువాత సంభాజీ మహారాజ్ కూడా మంచి యోధుడు కావడంతో అప్పుడు కూడా ఔరంగజేబుకు మరాఠా రాజ్యాన్ని కైవసం చేసుకోవడం సాధ్యం కాలేదు. దీంతో కుట్రపూరితంగా సంభాజీని చంపేస్తాడు. అయితే సంభాజీ చనిపోయిన తరువాత మరాఠా రాజ్యాన్ని ఎవరు పాలించారు అనే దానికంటే కూడా సంభాజీని అంత క్రూరంగా చంపిన తరువాత ఆయన భార్యను, కుమారుణ్ణి ఔరంగజేబు ఏం చేశాడనేది కూడా ముఖ్యమైన అంశమే. ఆ అంశాలను తెలుసుకుందాం. 1680లో శివాజీ మహారాజ్ రాయ్గఢ్లో చనిపోయాడు. శివాజీ మహారాజ్కి 5 భార్యలున్నారు. వీరందరికీ కలిపి 5 కుమార్తెలు, 2 కుమారులు. వారిలో సంభాజీ పెద్దవాడు. ఇతని తల్లి సాయిబాయి, చిన్న కుమారుడు రాజారాం మహారాజ్, ఇతని తల్లి సోయారాబాయి. శివాజీ మహారాజ్ చనిపోయాక సంభాజీ మహారాజ్ పరిపాలన బాధ్యతలు స్వీకరించారు. రాజారాం కూడా పాలన పర్యవేక్షణ బాధ్యతలు చూసుకున్నాడు. అయితే శివాజీ మహారాజ్ చనిపోయిన తరువాత 9 ఏళ్ల పాటు మరాఠా రాజ్యం కోసం యుద్ధాలు చేశాడు ఔరంగజేబ్. అయితే 9 ఏళ్లకు 1689లో సంభాజీ మహారాజ్ని కుట్రపూరితంగా పట్టుకుని బంధించి చిత్రహింసలు పెట్టి చంపేశాడు ఔరంగజేబ్. అప్పటికి కూడా ఔరంగజేబ్ కుట్రలు తగ్గలేదు. అందుకు కారణం కూడా ఉంది. శివాజీ మహారాజ్ చనిపోయాక మరాఠా రాజ్యం ఇక తన సొంతమని భావించిన ఔరంగజేబ్కి సంభాజీ పరాక్రమం నిరాశనే మిగిల్చింది. అదే కోణంలో సంభాజీ మరణం తరువాత మరాఠా రాజ్యం తనదైపోతుందని ఆశించిన సంభాజీ పరాక్రమం చూశాక మళ్లీ ఆ రాజ్యంలో అలాంటి వీరులుంటే మరాఠా రాజ్యం తనకు దక్కదేమోనని భావించాడు. అందర్నీ చంపేయాలని భావిస్తాడట. అయితే మరో కథనం ప్రకారం ఔరంగజేబు అందర్నీ చంపేయాలని అనుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ కుమార్తెల్లో ఒకరైన జీనతున్నీసా రహస్యంగా సంభాజీ భార్య యశోబాయిని కలుస్తారు. వారి మధ్య కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. దీంతో వారిని చంపకుండా జైల్లో ఉంచేలా జీనతున్నీసా ఔరంగజేబ్ను ఒప్పించారట. ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ సంభాజీ మహారాజ్ చనిపోయాక రాయ్గఢ్ కోటను మొఘల్స్ ఆక్రమించారు. సంభాజీ భార్య యశోబాయిని, కుమారుడు షాహుని జైల్లో పెడతాడు. అప్పటికి షాహు అనే పిలిచేవారు. ఆ తరువాత ఆ పిల్లవాడే షాహు మహారాజ్ అయ్యాడు. ఇక సంభాజీ మహారాజ్ భార్య యశోబాయి ఎవరు అనే విషయానికి వస్తే, ఈమె మహారాష్ట్రలోని తాల్ కొంకణి ప్రాంతానికి చెందిన యువరాణి. ఈమెను యశోబాయి రాజవ్ షిర్కే అని పిలుస్తారు. మరాఠా సర్దార్ అయిన పిలాజీరావు కుమార్తె. 1664లో అంటే సంభాజీకి చిన్న వయసులోనే ఈమెతో వివాహం చేశారు. వీరి వివాహం అయ్యాక యశోబాయి భోన్స్లేగా పిలిచారు. సంభాజీ రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఈమె కూడా రాజ్యపాలనలో భాగస్వాములయ్యారు. 1689లో సంభాజీ మహారాజ్ని ఔరంగజేబ్ అత్యంత దారుణంగా చంపిన సమయంలో ఆమె అంత బాధలోనూ తన రాజ్యంలో అల్లకల్లోలం చెలరేకుండా దౌత్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించింది. ఓవైపు తన మరిది రాజారాంకి రాజ్య బాధ్యతలు అప్పగించింది. ఆయన తమిళనాడులోని జంజీకి వెళ్లాల్సి వచ్చింది. ఇక నమ్మక ద్రోహులు ఓవైపు, ఔరంగజేబు సైన్యం ఓవైపు తనను చుట్టుముట్టడంతో మౌనముద్రలోకి వెళ్ళింది. ఈలోగా ఔరంగజేబు షాహు మహారాజ్ని, యశోబాయిని వేర్వేరు చోట్ల బందీలుగా ఉంచాడు. అక్కడే మరో కుట్ర చేశాడు. ఏనాటికైనా మరాఠాల వల్ల, ముఖ్యంగా సంభాజీ కుమారుడైన షాహు వల్ల మొఘల్ సామ్రాజ్యానికి ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో షాహుని ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉంటూనే తన మైండ్ని ట్యూన్ చేసేవారట. శివాజీని, సంభాజీని చెడ్డవారిగా చెప్పడంతో పాటు మీ తాత, మీ నాన్న ఎన్నో వేల మందిని చంపారని, చాలా పాపం చేశారని, తాము మాత్రమే మంచివాళ్లమని, అందుకే నిన్ను, మీ అమ్మని బాగా చూసుకుంటున్నామని చెప్పడంతో పాటు మతపరమైన అంశాలు చెప్పి ట్యూన్ చేశాడట. షాహు మహారాజ్ చిన్నపిల్లవాడు కావడంతో పాటు ఔరంగజేబ్ లాంటి రాజు చెప్పిన మాటలు నిజమేనని అనుకుంటాడు. కానీ అక్కడే ఔరంగజేబ్ ఓ విషయాన్ని వదిలేస్తాడు. జైల్లోనూ శివాజీ మహారాజ్ సానుభూతి పరులు ఉండేవారు. దీంతో జైల్లో ఏం జరుగుతుందో అటు మరాఠా రాజ్యానికి, మరో చోట బందీగా ఉన్న యశోబాయికి అన్ని విషయాలు తెలిసేవి. తన కుమారుణ్ణి ఔరంగజేబు తప్పుదోవ పట్టిస్తున్నాడని గ్రహించిన యశోబాయి రహస్యంగా తన కుమారుడికి లేఖలు రాసేవారు.
కొన్నిసార్లు తమ తల్లిని చూపించాలని షాహు అడిగితే అప్పుడప్పుడు చూపించేవారు. ఆ టైంలో తల్లి చేసే కనుసైగల ద్వారా విషయాన్ని అర్థం చేసుకునేవాడు షాహు మహారాజ్. ఔరంగజేబ్ చేసిన కుట్రలను కూడా అప్పటికే తెలుసుకున్నాడు. తన తండ్రిని ఔరంగజేబ్ ఎంత ఘోరంగా చంపాడు, మరాఠా రాజ్యంపై ఆయన చేసిన దాడులు, ఇవన్నీ అర్థమయ్యాయి. యశోబాయి జైల్లో ఉన్న సమయంలో ఆమెకు పర్షియన్ భాషలో యశోబాయి వలీదా ఏ షాహు అనే మరో నామముద్ర ఉండేది. అయితే శివాజీ మనవడు కాబట్టి అవకాశం వచ్చే వరకు తన ప్రతాపం చూపించకూడదనే వ్యూహం తన రక్తంలోనే ఉంది. దీంతో ఔరంగజేబ్ చెప్పిన మాటలన్నీ వింటూనే నిజమని నమ్మినట్టు నటించేవాడు. కొంతకాలం తర్వాత షాహు తాను చెప్పిన మాటలను నమ్మాడని, ఇక మొఘల్స్ పై అతను వ్యతిరేకంగా ఉండడని భావించిన ఔరంగజేబు షాహుకి కొన్ని బహుమతులు ఇస్తాడు. వాటిలో శివాజీ మహారాజ్ అంతకుముందు అఫ్జల్ ఖాన్ ను చంపేందుకు ఉపయోగించిన రహస్య ఆయుధమైన వాగనక్, శివాజీ మహారాజ్ వినియోగించిన బాకు కూడా అందులో ఉంటాయి. వాటిని అపురూపంగా తీసుకున్న షాహు రోజు వాటిని పూజ చేసేవారు కూడా. అంతేకాకుండా మరాఠా రాజ్యంలో తాను ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను షాహుకి బతకడానికి ఇస్తానని కూడా చెబుతాడు. మరోవైపు మరాఠా రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు ఔరంగజేబ్ దండయాత్రలు కొనసాగిస్తాడు. అయితే సంభాజీని ఔరంగజేబ్ చంపిన విధానం చూసి మరాఠాలు రగిలిపోతున్నారు. ప్రతి పౌరుడు సైన్యంలా మారే పరిస్థితి కనిపించింది. ఇక యుద్ధంలో మరాఠా సైన్యం మొఘల్స్ ని ఊచకోత కోసింది. ఆ క్రమంలోనే ఔరంగజేబ్ కి మరింత భయం పట్టుకుంది. కలలో కూడా మరాఠాలే కనిపించేవారట. ఇక చిన్న రాజ్యమైనా తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాననే ఉక్రోషం ఔరంగజేబ్కు ఉండేది. ఓసారి యుద్ధానికి వెళ్లిన టైంలో తాను బస చేసిన చోట తెల్లవారుజామున అడవి మృగాలు రావడంతో ఔరంగజేబ్ సైన్యంలో కలకలం మొదలైంది. అప్పటికి స్నానం చేస్తున్న ఔరంగజేబ్ కి ఈ అరుపులు వినిపించాయట. ఆ అరుపులు విన్న ఔరంగజేబ్ తన సైన్యంపై మరాఠాలు గెరిల్లా దాడి చేశారని భావించి వేగంగా బయటకు రాబోయి కాలు జారి పడిపోయాడు. అయితే అడవి మృగాలు దాడి చేశాయని సేవకులు చెప్పడంతో శాంతించాడు. అయితే అప్పటికే కాలు విరిగింది. వైద్యం చేయించుకున్నా పూర్తి స్థాయిలో నయం కాలేదు. తాను చనిపోయే వరకు కూడా కుంటుతూనే నడవాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి ఉండేది. అప్పటికి ఔరంగజేబ్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరాఠా రాజ్యాన్ని తమిళనాడులోని జింజీ నుండి పాలించేవారు రాజారాం. 1698లో మళ్లీ రాజ్యంలోని సింహగఢ్కు వచ్చారు. ఆయన 1700 సంవత్సరంలో చనిపోయారు. ఆయన మరణం తరువాత రాజారాం భార్య తారారాణి తన కుమారుడైన రెండో శివాజీని రాజుగా ప్రకటించింది. ఈమెను తారాబాయ్ అని కూడా పిలుస్తారు. ఈమె కూడా వీరవనితే. శివాజీ సైన్యాధిపతిగా ఉన్న హంబ్రీరావు మొహతి కుమార్తె. అంతేకాకుండా శివాజీ రెండో భార్య సోయాబాయి ఈమెకు మేనత్త కూడా. తారారాణికి కూడా మంచి వ్యూహకర్తగా పేరుంది. సతారా ప్రాంతంలో పలుమార్లు మొఘల్ సైన్యాన్ని ఓడించింది. యుద్ధరంగంలోనూ ఉండేది. ఇక 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తరువాత షాహు మొఘల్స్ నుండి తప్పించుకుంటాడు. అప్పటికే మరాఠా రాజ్యంలో సింహాసనం కోసం పోరాటం జరుగుతుంది. సంభాజీ వారసుడైన షాహు మహారాజ్కి రాజారాం ఇద్దరు భార్యల కుమారులు రెండో శివాజీ, రెండో సంభాజీల మధ్య పోరు జరుగుతుంది. రెండో సంభాజీ రెండో శివాజీని అతని తల్లి అయిన తారారాన్ని నిర్బంధిస్తాడు. ఆ నిర్బంధంలోనే రెండో శివాజీ చనిపోతాడు కూడా. అప్పటి వరకు మొఘల్స్ రాజ్యంలో బందీగా ఉన్న యశోబాయిని ఔరంగజేబ్ కుమారుడైన మొదటి బహదూర్ షా వదిలేస్తాడు. మొత్తంగా చూస్తే యశోబాయిని 30 సంవత్సరాల పాటు, షాహుని 17 ఏళ్ల పాటు మొఘల్స్ బందీలుగా చేసుకున్నారు. షాహుని ఒకే జైల్లో ఉంచగా యశోబాయిని మాత్రం మొఘల్స్ రాజ్యంలోని పలు ప్రాంతాల్లోని జైళ్లలో ఉంచేవారు. ఢిల్లీలో 12 ఏళ్ల పాటు ఉంచారు. ఇక బహదూర్ షా మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాక 1719లో మరాఠా రాజ్యంలో పీష్వా బాలాజీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో మరాఠాలు మరింత బలపడిన తరువాత యశోబాయిని విడుదల చేశారు. అవేంటంటే, శివాజీ మహారాజ్ చనిపోయిన తరువాత ఆయన కోడలైన యశోబాయి మరాఠా సామ్రాజ్యానికి మూలస్తంభంగా మారింది. సంభాజీకి అండగా ఉండేవారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా రాజ్యంలో పాలన ఎలా ఉండాలో ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. సంభాజీ చనిపోయాక ఆమె జైల్లో ఉన్నా అప్పటికే ఆమె చెప్పిన ఆదేశాలు అమలయ్యేవి. రాజారాం లేదా రాజారాం కుమారులు పాలించిన సైన్యంలో మాత్రం సంభాజీ మద్దతుదారులు, యశోబాయి మద్దతుదారులే ఎక్కువగా ఉండేవారు. ఆమె దగ్గర ఉండే రాజముద్రకు ప్రత్యేక పేరు ఉండేది. అదే శ్రీ సఖీ రత్నాయి జయతి అనే రాజముద్ర. ఈ రాజముద్రతో పంపిన లేఖలకు తిరుగుండేది కాదు. అంటే బాహుబలి సినిమాలో శివగామి తరహాలో తన మాటే శాసనంగా మారింది. అందుకే ఆమె దాదాపు 30 సంవత్సరాలు మొఘల్స్ రాజ్యంలో బందీగా ఉన్నా, మరాఠా రాజ్యంలో వారసత్వ పోరు జరిగినా మరాఠా సైన్యం మాత్రం చెక్కు చెదర్లేదు. అంతేకాదు, షాహు మహారాజ్ జైలు నుండి వచ్చేటప్పటికి రాజారాం భార్య తారారాణి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. షాహు మహారాజ్కి రాజ్యం ఇవ్వకుండా బయటకు పంపే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే తారారాణి వ్యక్తిగత సహాయకులతో పాటు మంత్రులు కూడా షాహు మహారాజ్ వైపే వచ్చేశారు.
దీంతో తారారాణికి తాను చేసిన తప్పేంటో అర్థం కావడంతో పాటు యశోబాయి ఎంతటి సమర్థురాలో అర్థమైంది. కొన్ని ఘర్షణల తరువాత తారారాణి షాహు మహారాజ్కి సతారాను ఇచ్చేయాల్సి వచ్చింది. తన కుమారుడైన రెండో శివాజీకి పన్హాలా అప్పగించింది. ఆ టైంలోనే తారారాణి మరో కుమారుడైన రెండో శంభాజీ ఆ తరువాతి కాలంలో తల్లికి అన్నకి వ్యతిరేకంగా పోరాటం చేసి వారిని బంధించాడు. దీంతో తారారాణి షాహు మహారాజ్ సాయం కోరింది. అప్పుడు కూడా యశోబాయి తారారాణికి సాయం చేయాలని షాహుకి చెబుతోంది. దీంతో షాహు మహారాజ్ జోక్యం చేసుకుంటాడు. అప్పటి వరకు మొండికేసిన రెండో శంభాజీ అప్పుడు గాని తల్లితో రాజీకి రాలేదు. దీన్ని వార్నా ఒప్పందం అంటారు. ఆ ఒప్పందం ప్రకారం సతారా ప్రాంత పాలనాధికారం షాహు మహారాజ్కి రాగా రెండో శంభాజీ కొల్హాపూర్ రాజ్యానికి రాజయ్యారు. ఆ తర్వాత 1730లో వయోభారంతో కూడిన ఆరోగ్య సమస్యల వల్ల యశోబాయి కన్నుమూశారు. ఈమె మరణం మరాఠా రాజ్యంలో తీరని విషాదం నింపింది. ఇక ఆ తరువాత షాహు మహారాజ్ కుమారుడైన మూడో శివాజీకి వారసులు లేకపోవడంతో రాజారాం మనువడైన రెండో రాజారాం రాజవుతాడు. ఆ క్రమంలోనే పలు కుట్రలు జరిగాయి. పీష్వాల పాలన వచ్చింది. 1761లో తారారాణి సతారాలోనే ప్రాణాలు విడిచారు. తారారాణి చివరి క్షణం వరకు కూడా తన తోడికోడలైన యశోబాయిని దేవతగా పూజించేవారట. ఇవి శంభాజీ మహారాజ్ భార్య జిజాబాయి తరువాత రాజమాతగా పేరున్న యశోబాయికి సంబంధించిన విశేషాలు.